ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా ఎలాగున్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ మంచి ఉదయమును బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించవలసిన వారం. ఎందుకంటే సజీవులుగా ఉన్నాం గనక మనకు అది ఆయన చేసిన మేలు. కోట్ల రూపాయల కంటే కూడా మనం సజీవ సంఖ్యలో ఉన్నాము అంటే కేవలం దేవుని కృప వల్ల అయి ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలమందు దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా స్తుతించండి, గణపరచండి, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మహింపరచండి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24, 25 వచనాల్లో భూమి మీద చిన్నవి 4 కలవు అన్నాడు. అయినా అవి మిక్కిలి జ్ఞానము గలివి అన్నాడు. 1 చీమ, 2 కుందేలు, 3 మిడత, 4వది సాలిపురుగు. 30వ అధ్యాయము 25వ వచనంలో చీమను జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఏంటి, చీమలో నుండి కూడా ఏమైనా నేర్చుకోవాలా? అది చాలా చిన్నది కదా. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు చీమలో నుండి. చీమ దాని పుట్ట గనక చూస్తే ఎంత ధాన్యాన్ని సేకరించి ఉంటుందో వేసవ కాలంలోనే. రేపు వచ్చేది వర్షాకాలం గనక అని ఆహారాన్ని ముందే రెడీ చేసుకుంటుంది. అంత ఆహారం చీమకు కావాలా? దాని శరీరం ఎంత, దాని పొట్ట ఎంత, దాని కాళ్ళు ఎంత, దాని కళ్ళు ఎంత, అదొక బీపు గింజ అంత లేదు ఆ చీమ. కానీ ఆ చీమ ఎంత ఆహారం రెడీ చేసుకుంటుందో అని సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. కాళ్ళతోనే భూమిని తొలుచుకుంటూ తమ నివాసస్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి పనిముట్లు ఏమీ లేవు. పనిముట్లు లేకుండానే కాళ్ళతోనే ఆహారాన్ని రెడీ చేసుకుంటున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇందులో నుండి, చీమలో నుండి ఈ ఉదయకాలం ముందు ప్రభు మనకేమి నేర్పించాలనుకున్నారు? బైబిల్లో ఉన్న ప్రతి దాని ద్వారా దేవుడు తన బిడ్డలకు ఒక మంచి విషయాన్ని నేర్పించాలి అని అనుకుంటున్నారు. అది పక్షి అయినా, అది జంతువైనా, అది చిన్న చీమైనా కానీ. మరి చీమలో నుండి మనం ఏం నేర్చుకోవాలి? వేసవ కాలమున కూర్చుకున్నవాడు బుద్ధి కలిగిన కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచువాడు అని సామెతలు 10వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి ఉంది. వేసవ కాలం ఉండగానే అన్నీ కూర్చుకోవాలి. అది బుద్ధి కలిగిన కుమారుడు చేస్తాడు. కానీ ఆ టైంలో గనక నిద్రపోయినట్లయితే అతను కష్టకాలంలో, కరువు కాలంలో తన దగ్గర ఆహారం ఏమీ ఉండదు అంటున్నాడు. అలాగే ఈ లోకంలో వేసవ కాలమున వచ్చేది వర్షాకాలం అని చీమలు గమనిస్తున్నాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా జీవిస్తున్నటువంటి మనం కూడా రేపు రాబోయే కాలంలో ఆహారం దొరకదు. ఆధ్యాత్మికంగా దేవుని వాక్యం ఇంత సమృద్ధిగా దొరకదు. ఇప్పుడే మీ హృదయాల్లో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. పగలు కష్టపడాలి, రాత్రి అనేది ఉన్నది గనక వేసవ కాలంలోనే ఆహారం రెడీ చేసుకోవాలి. వర్షాకాలం ఉంది గనక యవనములోనే కష్టపడాలి. రేపు వృద్ధాప్యం అనేది ఉంది గనక ఇహలోకంలో ఉండగానే పరలోకం గురించి ఆలోచన చెయ్యాలి. కనుక వృద్ధాప్యం వచ్చాక నువ్వేమి చేయలేవు. కష్టపడాలన్నా, ఉద్యోగం చెయ్యాలన్నా, పని చెయ్యాలన్నా అప్పుడు చేయలేవు. కనుక యవనం ఉండగానే చదువుకునేటప్పుడే మంచిగా చదువుకోండి, కష్టపడండి, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారం చేయండి, మంచి పనులు చేయండి. వయసు ఉండగానే, ఆరోగ్యం ఉండగానే వచ్చేది వృద్ధాప్యం, వచ్చేది వర్షాకాలము అని బైబిల్లో చీమ ద్వారా మనుషులకు దేవుడు ఓ చక్కటి దైవజ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. కోడిలో కాలజ్ఞానం ఉంది, చీమలో దైవజ్ఞానం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ప్రభు నీతో మాట్లాడేది ఏమిటి అంటే, సమయం ఉండగానే ఏదైనా కానీ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేయవద్దు.
సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేయొద్దు. ఒకరోజు అనేది వస్తుంది, కష్టకాలం, నువ్వు పని చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడే నువ్వు నిల్వ చేసుకోవాలి. చీమ అదే చేస్తుంది, తన కొట్లలో ధాన్యాన్ని సమకూర్చుకుంటుంది. కనుక ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఇందులోనే నేర్చుకోవాల్సి ఉన్నాయి. ప్రార్థన చేయాల్సిన టైంలోనే ప్రార్థన చేయాలి, మోకరించాల్సిన టైంలో మోకరించాలి. ఒక టైం వస్తుంది మోకరించలేవు, ప్రార్థించలేవు, వాక్యాన్ని వినలేవు, మందిరానికి రాలేవు. కనుక అప్పుడు చెప్పే కంటే ఈరోజే భక్తి నిల్వ చేసుకోవాలి అని చీమ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మీరు సమయాన్ని ఎక్కడ వృధా చేయకుండా భౌతికంగా కష్టపడండి, ఆధ్యాత్మికంగా కూడా కష్టపడాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చీమలో నుండి చాలా విషయాలు మీరు మాకు నేర్పించారు. కనుక ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మేము ప్రార్థించగలిగినంత ప్రార్థించడానికి ఓ టైం వస్తుంది. మా శరీరం సహకరించకపోవచ్చు ప్రార్థనకి. ప్రభువా, వయసు ఉండగానే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి. ఎవ్వరూ సోమరులుగా ఉండడానికి అయ్యా మీకు ఇష్టం కాదు. బిడ్డలు కూడా మంచిగా చదువుకునే టైంలోనే చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఓ టైం వచ్చిన తర్వాత వారు కష్టపడలేరు. కనుక ఈ మాట లోతుగా చీమలో నుండి నేర్చుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఫ్యామిలీని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయన సమస్యలు బంధకాలలో ఉన్నారో ఆ బంధకాలన్నీ మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన దినము చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఇలాగున్న వారు నిండు వృద్ధాప్యం వరకు కూడా మంచి ఆయుష్, మంచి ఆరోగ్యంతో మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు